నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఎన్నికల నిబంధనలు కరెక్ట్గా తెలుసు కాబట్టి ఆయన ఎన్నికల కమిషనర్గా కూడా చేశారు కాబట్టి ఇప్పుడు వైసీపీకి ఒక పెద్ద షాక్ ఇచ్చారు. 40-46 మంది వరకు సలహాదారులుగా ఉన్నారు. సలహాదారు అనేవాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటారు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగ కిందకే వస్తారు. అట్లాంటి వాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదు. వాళ్ళకి అట్లా చేస్తే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా కనుక వాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే అది తప్పు, చట్టవిరుద్ధం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఇది తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేల్చిన బాంబు. అంటే రాబోయే రోజుల్లో సజ్జల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా లేకపోతే కనుక ఎన్నికల ఈ రాజకీయ సలహాదారులు ఎవరైనా, అంటే మెయిన్ సజ్జలే, మిగతా సలహాదారులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడేది ఏమి ఉండదు. కాబట్టి సజ్జలకి చెక్ పెట్టేటటువంటి వ్యూహం ప్రస్తుతం నిమ్మగడ్డ రచించింది. నిమ్మగడ్డ వెనకాల ఖచ్చితంగా ఉండేది తెలుగుదేశం పార్టీ. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సజ్జల మాట్లాడితే కన్విన్సింగ్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కొడాల నానిలాగా తిట్లతో కాకుండా, పేర్ని నానిలాగా దూకుడుతో కాకుండా కన్స్ట్రక్టివ్ రూట్లో మాట్లాడాలనుకున్నప్పుడు సజ్జలను ముందు పెడతారు. కాబట్టి సజ్జలకి చెక్ పెట్టేందుకు టోటల్ సలహాదారుల వ్యవస్థకి చెక్ పెడుతూ నిమ్మగడ్డ వేసిన వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.